హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మీకు బొచ్చే చేప ఎగ్స్ అంటే సొన దాన్ని ఫ్రై చేసి చూపెడుతున్నానండి. ఇవి బొచ్చే చేపలు. మార్కెట్లోకి వెళ్ళాను. బొచ్చే చేపలు, బంగారు తీగలు అవి ఒక టైపు, మన కొర్రమేన్ చేపలు అవి డిఫరెంట్ టైపు. వీటికి కొంచెం ముళ్ళు ఎక్కువ ఉంటుంది. అయితే వీళ్ళు మార్కెట్లో మొత్తం అదంతా స్కిన్ తీసేసి వాళ్ళు నీట్గా క్లీన్ చేసి ఇస్తారు. ఇప్పుడు కొంచెం సీజన్ కదా, ఈ సీజన్లో ఎగ్స్ ఉంటాయి అన్నమాట. ఈ బొచ్చే చేపలో చాలా అవి మేము చిన్నప్పుడు తినేది కాబట్టి అలవాటికి నేను తింటాను. మా ఇంట్లో అయితే ఎవరు తినరు. వాళ్ళు అసలు బొచ్చే చేపే తినరు మా ఇంట్లో ఎవరు. వాళ్ళు జస్ట్ బోన్లెస్ ఫిష్, ఒకటి అపోలో ఫిష్ అయితే కొర్రమీను తింటారు. ఈ బొచ్చే చేప నేను నా ఒకదాని కొరకే తెచ్చుకుంటా అండి. అయితే మొత్తం స్కిన్ అంతా తీసేసి ఇచ్చిండ్రు. అయితే అది కోసినాక దాంట్లో చాలా ఎగ్స్ ఉన్నాయి. అయితే ఆ ఎగ్స్ని వేరేగా స్పెషల్గా వాటిని ఫ్రై చేయాలి. అయితే మంచిగా ఉప్పు పసుపు వేసి ఆ నీళ్ళల్లో కడుక్కొని ఆ ఎగ్స్ని అయితే కొంచెం నిమ్మకాయ గల్లుప్పు వేస్తే అందులోంచి నీసు వాసన అంతా పోతుందండి. ఒక ఫిష్లో నుంచే ఇంత ఎగ్స్ వెళ్ళాయి. ఇవన్నీ మంచిగా నీట్గా కడుక్కున్నాక కడాయి పెట్టి కడాయి మీద కొన్ని వాటర్ పోసి దాంట్లో ఉప్పు పసుపు వేసి కొంచెంసేపు బాయిల్ చేసుకోవాలండి. బాయిల్ చేస్తే ఏమవుతుందంటే ఇందులో ఉన్న నీసు వాసన కంప్లీట్గా వెళ్ళిపోతుంది. మనం తినేటప్పుడు స్మెల్ రాదు అసలే. కొంచెం వాటర్ బాయిల్ కాగానే ఈ చెన్న తీసి అందులో వేసేయాలి. వేస్తే అది మంచిగా ఒక మూత పెట్టేసి జస్ట్ ఆ వాటర్ అంతా ఇంకిపోయే వరకు బాయిల్ చేయాలండి. మళ్ళీ ఇక వాటర్ మిగిలిపోయి పారేసేటట్టు కాకుండా మొత్తం కంప్లీట్గా అది హై మీద పెట్టేసి మొత్తం బాయిల్ అయిపోయి వాటర్ కంప్లీట్గా డ్రై అయిపోయే వరకు పొయ్యి మీదే పెట్టుంచాలి. జస్ట్ మనకి ఒక 5-6 మినిట్స్లోనే వాటర్ అంతా, కొంచెమే వాటర్ పోసాం కదా, ఆ వాటర్ అంతా డ్రై అయిపోతుంది. మొత్తం బాయిల్ అయిపోయి ఆ ఎగ్స్ కూడా అంతా బాయిల్ అయిపోతాయి. ఇక మనకు అందులోంచి నిమ్మకాయ కూడా ఒక నేను పిండాను కాబట్టి ఇక ఉప్పు నిమ్మకాయతో కడిగే వరకు ఇక నీ శ్వాసన లేకుండా కంప్లీట్గా డ్రై అయిపోతుంది. ఇలా మొత్తం జస్ట్ వాటర్ అంతా ఇంకిపోయినాక జస్ట్ ఎగ్సే మిగులుతాయి అన్నమాట. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు కొంచెం తీసుకొని కడాయిలో వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని నేను ఇందులోనే జింజర్ గార్లిక్ పేస్ట్, కొబ్బరి గసాలా కొంచెం పొడి చేసి పెట్టుకుంటా కదా, అది మిక్సీలో వేసి ఆ ముద్ద చేశాను. అది ఇక ఈ బాయిల్డ్ ఎగ్స్ తీసేసి అల్లం జింజర్ గార్లిక్ పేస్ట్ ఫ్రై అయిపోయినాక అందులో ఈ ఎగ్స్ వేసానండి. బాయిల్డ్ ఎగ్స్ ఇవి మనం కొంచెం గంటతో చిన్న చిన్న ముక్కల్లాగా తుంచుకుంటే ఇంకా మంచిగా ఫ్రై అయిపోయి అసలు ఏమాత్రం స్మెల్ లేకుండా ఉంటుంది అన్నమాట. అయితే ఇప్పుడు ఈ ఎగ్స్ వేసినాక కొంచెం సిమ్ మీదే ఉంచుకోవాలి. సిమ్ మీదే ఉంచి దాన్ని దగ్గరికి ఫ్రై చేసుకోవాలండి. ఇక కొంచెం గరం మసాలా ధనియాల పొడి వేసాను దాంట్లో. వేస్తే కొంచెం టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత ఇది ఇంకా సిమ్ మీదే పెట్టి అట్లా ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలి. అయితే యాక్చువల్గా ఈ టేస్ట్ అలవాటు ఉన్నోళ్ళే తింటారండి. కొత్తోళ్ళు జనరల్గా ఇష్టపడరు. ఈ టేస్ట్ కొంచెం స్మెల్ వస్తుంది. కాబట్టి ఇది నేను ఒకదాన్నే తింటా మా ఇంట్లో కాబట్టి నా కొరకే ఈ బొచ్చే ఫిష్ తెచ్చుకున్నాను. అందులో ఎగ్స్ ఈ టైంలో ఎగ్స్ వస్తాయని ఎగ్స్ ఫ్రై చేసుకుంటున్నాను. చపాతీలో బాగుంటుంది, రైస్లో కూడా బాగుంటుంది ఈ ఎగ్స్. దీన్ని ఇక తర్వాత మంచిగా బాగా ఫ్రై అయిపోయినాక ఉప్పు కారం వేసుకోవాలి. నేను ఉప్పు కారం వేసేసాను. నేను వేసి దీన్ని కొత్తిమీర వేసి మ్యారినేట్ చేసుకోవాలి. మనం డెకరేట్ చేసుకోవాలి. కొత్తిమీర వేసినాక కంప్లీట్గా మనం కర్రీ తీసేసి ఒక బాక్స్లో పెట్టుకొని చపాతీలో రైస్లో దేంట్లో తిన్నా అయినా చేసి చాలా బాగుంటుందండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.